మొదటి ఆజ్ఞ ఇది. ఏ ఆజ్ఞ ఇది? ఇక్కడ చూడండి, దేవుని ప్రేమించే ఆజ్ఞ. ఏమర్థమైంది ఇక్కడ? దేవుడే లోకమంతటే ప్రేమిస్తా ఉంటే నా ప్రేమ మీకు లోకమవుతుంది, నన్ను కూడా మీరు ప్రేమించండి. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ప్రభు లోకమునే ప్రేమించితే మీరు కనీసం ఈ లోకాన్ని కలుగ చేసిన, అందరినీ కలుగ చేసిన అన్ని ఇచ్చారు. నీ ప్రేమ మాత్రం నా మీద ఉన్నా. నీ ప్రేమ నీ ఉద్యోగం మీదో, నీ భార్య మీదో, నీ పిల్ల మీదో, నీ ఇంకా నీ కొలిక్స్ మీదో, నీ బంగారం మీదో, వీటి మీదో, బట్టల మీదో ఎక్కడెక్కడ ఉంటుంది నీ ప్రేమ? మరింగా అది కుదరలేక అని చెప్పడానికి హెచ్చరికతో కూడిన ఆజ్ఞ. నీ దేవుడినే ప్రేమించు. ఇది కఠినంగా కనబడుతున్నట్టు అనిపిస్తుంది, వినపడుతుంది కూడా. దేవుడు మనం ప్రేమించినప్పుడు మనం దేవుడి మీద ప్రేమించలేకపోతున్నాం. ఆయన ఎలాగే ఇప్పుడు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు మనం బతికినంత కాలం. ఆయన ప్రేమ కొదవలేదు. ఆయన ప్రేమ ఎంత అంటే ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది అన్నారు ఒక కవి. ఆయన ప్రేమ, దేవుని ప్రేమ అంతము లేనిది, అనంతం వరకు ఉండేది. అది శాశ్వతమైన ప్రేమను బయటకు వచ్చి మనం ప్రేమను గురించి చెప్పాలంటే 1-2 గంటలు చెప్తాం. దేవుని ప్రేమ గురించి, మన ప్రేమ ఎంతవరకు ఉంది అని దేవుడు ఈరోజు ఒక పరీక్ష పెట్టాడు. ఈ సీనాయి కొండ పైన మొదటి ఆజ్ఞలోనే కఠినమైన ప్రేమ పరీక్ష. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నారా మీరు? ఇప్పటికి ఇంకా తిరుగుబాటు చేస్తూ దూషించే వారిగా మీరు ఉంటారా? ఈరోజే తేలాలి అన్నట్టున్నది అనే మాట, దేవుడి మాట. అంచేత ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడ ఉదాహరణకు మన పితడైన అబ్రహాముని సాదృశ్యంగా దేవుడు చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడు? ఆదికాండం 22వ అధ్యాయం 15-16 వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని ఏం చేయలేదు, వెనక తీయక నన్నే బాగా ప్రేమిస్తున్నావు. అసలు ముసలతనం మీద పుట్టాడు, లేక పుట్టాడు, ఎన్నో నిందలు అవమానాలు పడ్డాడు. దేవా ఇక నా జీవితం ఇంతేనా, ఇక పిల్లలేవా అని నిరాశలోకి వెళ్ళిపోయిన నాకు పిల్లనిచ్చావు. ఇచ్చినట్టే ఇచ్చి మరలా అర్పణగా ఇమ్మంటున్నావు. ఇక నిన్ను నేను ప్రేమించలేదు, నా కొడుకు నేను ప్రేమించుకుంటాను అని అనలేదట అబ్రహాము. దేవుని ప్రేమ కంటే ఈ కొడుకు ప్రేమ అవసరం లేదు, భార్య ప్రేమ అవసరం లేదు, ఏ ప్రేమ అవసరం లేదు. ఏ ప్రేమ కూడా దేవుని ప్రేమకు సాటి కాదు. నేను దేవుడినే ప్రేమిస్తాను, అందుకనే నా తల్లిదండ్రులు విడిచిపెట్టాను, అందుకనే నా తోబుట్టువుని, బంధువర్గాన్ని, చేసే వ్యాపారాన్ని అన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చానంటే నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక అని అన్నాడు అబ్రహాము. అబ్రహాము ఎంతగా ప్రేమించాడు దేవుణ్ణి అంటే ఏ మనుషుడికి చెప్పడానికి వీలు పడదు. ఎందుకనంటే దేవుని ఎంత ప్రేమించాడు అంటే కన్న కొడుకునైనా బలి ఇవ్వడానికి సిద్ధపడే అంత ప్రేమ. కన్న కొడుకుని ఎవరైనా జరుపుకుంటారని దేవుడు ఏమన్నాడు కనుక ఇచ్చేస్తున్నాడు. ఆయన ప్రేమ, కొడుకు ప్రేమ ఎక్కువైంది, దేవుని మీద ప్రేమే ఎక్కువైపోయింది. కొంతమంది కొడుకు మీద, కూతురు మీద కంటే ఎవరు ఎక్కువ కాదు. దేవుడు సెకండరీ ఆయన, ఫస్ట్ వైఫ్ అండ్ లైఫ్. ఇంకా చెప్పాలా, నా భార్య నా జీవితం అంటాడు. నా కొడుకు ఆజ్ఞలోనే దేవుడు తన్ను ప్రేమించమని చెప్పుకుంటారు. ఆయన ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమించమని చెప్తున్నాడు. ఇది మొదటి ఆజ్ఞలో ఇమిడి ఉన్నది. మొదటి ఆజ్ఞ ఎలా ఉంది? దేవుని ప్రేమించమని ఖచ్చితంగా చెప్పుచున్న సందర్భము. అందుచేత ఇది కఠినంగా అనుకుంటున్నారో లేకుంటే మీకు ప్రేమతో అనుకుంటున్నారో
దేవుడు మాత్రం ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే, నా స్నేహితుడైన అబ్రహాము తన కొడుకు కంటే నన్నే ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి అప్పుడు సంతానంలో వచ్చిన మీరందరూ కూడా అబ్రహాము వలె నన్నే ప్రేమించాలి మీరు అని దేవుడు తన ప్రేమ ఆజ్ఞను మొదటి ఆజ్ఞగా ఏం చేస్తున్నాడు? అయ్యో ఇచ్చుతున్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు, లేక వాడకూడదు. కొంతమంది ఎక్కడ వాడాలో కూడా తెలియదు, ఎక్కడ పడితే ఎక్కడ ప్లేస్ ఏదో కూడా తెలియకుండా యేసునామాన్ని ఉచ్చరిస్తారు. కొంతమంది సరసయోక్తులు వాక్యంలో నుండి సరసం, ఎక్కడి నుండి నేను మాట్లాడుకుంటున్నారనుకోండి అప్పుడు వాక్యం ఎత్తుతారు. అంటే ఏ సందర్భంలో వాక్యం ఎత్తాలో కూడా సరదాగా ఫ్రెండ్షిప్ పేరు మాట్లాడుకుంటారు, అక్కడ మళ్ళీ వాక్యం ఎత్తవలసిన అవసరం లేదని. అయితే ఇక్కడ వ్యర్థముగా, లేకుంటే వాష్రూమ్ లో కూడా చాలా మంది వ్యర్థంగా మాట్లాడతాం, బాధ. అందుచేత దేవుడు అంటున్నాడు, వ్యర్థంగా నీ మాట దేవుని నామాన్ని ఏం చేయకూడదు, ఉచ్చరించకూడదు వ్యర్థముగా. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నాం, ఖచ్చితంగా ఉచ్చరించాలి. మన జీవిత కాలం అంతా దేవుడిని స్మరిస్తూ ఉచ్చరిస్తూనే ఉండాలి. లేవీకాండం 19వ అధ్యాయము 12వ వచనం, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఇక్కడ చూడండి, లేవీకాండంలో ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడు. వ్యర్థంగా దేవుని నామాన్ని ఏం చేయవద్దు. ఒకవేళ అలా చేస్తే ఆయన నిర్దోషిగా మాత్రం నేను ఎంచడు. మూడవది, సింపుల్ గా చెప్పేస్తాను అంటే ఎక్స్ప్లెనేషన్ లేక చాలా సింపుల్ గానే ఒక్కొక్క ఆజ్ఞ, ఈ రోజు ఒక ఆజ్ఞ జరిగిపోవాలి. మరి 5 ఆజ్ఞలు 7 ఆజ్ఞలు 8 ఆజ్ఞలు చెప్తాం ఒకసారి ఆలోచనతో. ఆజ్ఞలలో కొన్ని అని ఈ జనము మనం ధ్యానించగలిగితే, మూడవది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట. నిర్గమాకాండము 29-10 వచనాల్లో 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా చేయవలెను, 7వ దినము అంటాడు. 7వ దినము నీకు కావలసిన దీవెనలన్నీయు ఈ రోజే లభించును. 7వ దినము ఏ రోజు అంటే 7 అనకండి, 6 అనకండి. ఏమనాలా? 7 అంటే కొంతమంది మనసు ఒప్పదా? 7 అనకండి, 6 1 8. ఏంటిది లెక్కల్లో కూడా 7 అంటే కొంతమంది ఒప్పుకోరు. 6 1 6 1 8 9 10 అట్లా. దీంట్లో ఒక సెంటిమెంట్ అది కాళ్ళకి. ప్రభుత్వం ఇలాగా దేవుడు అంటున్నాడు, 7వ దినము, ఈ 7వ దినము 6 దినాలకు కష్టపడి పని చేసిన 7వ రోజు ఎలాంటిదో నీకు తెలుసా? దీవెనలను సంపాదించు దినము, దీవెనలను అనుగ్రహించు దినము. 6 దినాలు ఏ పని చేసినా 7వ దినము దేవునిది. ఆ దేవుని దినాన్ని దేవునికి ఇవ్వగలిగితే మెండైన దీవెనలు. ఆదికాండం 2వ అధ్యాయం 3వ పని 7వ దినమున సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇక్కడ చూడండి, 7వ దినమున దేవుడు ఏం చేశాడంట? విశ్రమించెను. కీర్తనలు 118:24, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నీ శాసనములు లేక ఆజ్ఞలు ఎలాంటివి అంటే నాకు ఆలోచనను కలుగు చేసేవి. మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం,
మరియు విశ్రాంతి దినము మరియు విశ్రాంతి దినము మనుషుల మనుష్యుల కొరకే నియమింపబడిన గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి దినం వరకు మనుషులు కాదు, మనుషుల కొరకే విశ్రాంతి దినం. ఇప్పుడు ఏం చేయాలి? 6 రోజులు విశ్రాంతి ఇచ్చినా సరిపోట్లా, 7 రోజులు కూడా కావాలి, ఇంక 8 రోజులు అది కూడా కావాలి. అంటే ఏమైపోయింది? విశ్రాంతి ఎక్కువైపోయింది. ప్రభుత్వ ప్రియులారా అంటున్నాడు, ఈ దినమందు మీరు ఆలోచన చేస్తే విశ్రాంతి దినము పరిశుద్ధమైన దినము, దీవెనలను అనుగ్రహించు దినము. అందుకని ఈ విషయాన్ని యెషయా ప్రవక్త రాస్తా ఉంటాడు. విశ్రాంతి ఆచరించు షడ్డలను గురించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచకుండా చూడండి. షండుగుడు అంటే కనులు. కనుల గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కనులైన వారు ఏం చేస్తారు? విచరంతో ఆచరిస్తారు. ఆచరించిన వారికి నా ఎండను నా ప్రాకారంలో ఒక భాగాన్ని కూడా వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? రాసి చేస్తాడు దేవుడు. అది ముందు రాసి చేస్తే ఇంట్లో పరలోకములో నాకు ఇల్లు ఉంది, అక్కడ వారసం ఉంది, నా దేవుడు నాకు రాసి చేశాడని ధైర్యం ఉంది. మీలో ఎంతమందికి ఉంది? మాస్టర్ గారికి ధైర్యం ఎక్కువైపోయాము. ఎవరికైనా విశ్రాంతిని ఆచరిస్తే దేవుడు అన్నమాటే కదా, అక్కడ ఉన్నమాట. దేవుడు అన్నమాట అక్కడ బైబిల్లో ఉన్నమాట. అందుచేత విశ్రాంతి దినాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకండి. ప్రాణం పోయే వరకు ఆరాధనను మరవకండి, మానకండి. ఒకసారి మానవద్దు అనే ప్రసంగం చెప్పారు అయ్యారు. విశ్రాంతి దినాన ఆదివారం చుట్టాలు వచ్చారు. ఆదివారం ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారని మొక్కతో మానవద్దు. ఆ చుట్టాలు కూడా మందిరం మనకు ఆరాధనకు తీసుకుని రండి. వర్షం వచ్చిందని మానవద్దు. ఇంకా ఖచ్చితంగా 11 అయ్యగారు చెప్పారు. వర్షమని వంక పెట్టి మానవద్దు, చుట్టాలని వంక పెట్టి మానవద్దు, బాగోలేదని వంక పెట్టి మానవద్దు. ఇక మానవద్దు అనే మాట ఇంచుమించు 10-15 రకాల మానవద్దు 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 అని హెచ్చరికతో కూడిన మాటలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ప్రభువుకు ప్రియమైన వారులారా, 4వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీకు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎవరికి ఉండదన్నా ఎక్కువ కాలం బ్రతకాలని? అందరికి ఒక ఏదో కష్టం ఉంది, ప్రభు చాలని ఆయన అంటే ఆ క్షణమే మళ్ళీ ఏమంటే వచ్చేంత బట్టి అప్పుడు ఎక్కడ రానండి. ఎందుకు? అప్పటికప్పుడే ప్రాణ విసిగిపోయి ప్రభావం తీసేసుకుంటారు. తీసేసుకోమన్నారు కదమ్మా, వచ్చేస్తావా ఆయన వచ్చారనుకోండి. ఇంకా చాలా ఉంది డాన్స్. నా టార్గెట్ పూర్తవ్వాలి, అంచేత నేను అప్పుడే రాను అన్నట్టు ఉన్నది. ప్రభువుకు ప్రియులారా, ఈ దినం మీరు చూడండి, మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? ఇక్కడ 3 రకాల తల్లిదండ్రుల గురించి దైవజనుడు చెప్పారు. 3 రకముల తల్లిదండ్రుల గురించి. మొదటిగా శరీర సంబంధమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఇప్పుడు సొంత వారు ఎవరు? వీడు శరీర సంబంధమైన తల్లిదండ్రులు, మీకు జన్మనిచ్చిన మీ రక్త సంబంధులు, ఇది తల్లిదండ్రులు. రెండవది సమాజపరమైన ఆయన తండ్రి అంటుండండి, ఆయన మా మంత్రి గారండి, మా ఎమ్మెల్యే గారండి, మా నాయకుడి. ఇది నాయకులు కూడా ఏం చేయరు, తల్లిదండ్రులు మా తండ్రులు అంటారండి. అన్ని విషయాలు మమ్మల్ని ఆదుకుంటారు. రాజకీయ నాయకులు అన్నమాట. ఏదెవరు?
సమాజపరమైన గౌరవప్రదమైన తల్లిదండ్రులు, గౌరవప్రదమైన తల్లిదండ్రులు. అంచేత వీళ్ళు కూడా సహజంగా మంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులను పెట్టుకుంటే ఇంకా మంచిదేమో. రాజకీయ నాయకులు కూడా మీ కష్ట సుఖాలు వాళ్ళు ఏం చేస్తారు, చేతులు వాదుడుగా ఉంటారు. మా తండ్రిలో ఆడుకున్నాడండి ఆయన, నన్ను మమ్మల్ని వాడుకున్నాడండి అని చెప్తారు. అంచేత వాళ్ళు కూడా ఎలాంటి వారు, సమాజపరమైన తల్లిదండ్రులు. మూడవది ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు. పాస్టర్ గారు ఎవరిలో పాస్టర్ గారు యాజకులు వీరిని గౌరవించకపోతే, వీరికి ఇక్కడ రాయబడి దైవ రాష్ట్రం రానే చెప్తున్నారు, వీరిని గౌరవించకపోతే అర్ధాయుషి కలుగుతుంది. అంటే దైవ సేవకుని సేవకురాలను గురించి ఒకవేళ డోంట్ కేర్ అన్నట్టు ఏమన్నా కేర్లెస్ గా ఉంటే లెస్ అయ్యాక, కేర్లెస్ అయితే లెస్ అయ్యాక. అందుచేత ఏం చేయాలట, అర్ధాయుషి కలుగుతుంది. బైబిల్లో చూద్దాం, లేవికాండము 19వ అధ్యాయం 3వ వచనం. మీలో ప్రతి వాడును తన తల్లికి తండ్రికి భయపడవలేను. ఇక్కడ వాక్యము వివరించే చెప్పేది బాబు కొరకు ప్రార్థించి తల్లిదండ్రులైన వారి కొరకు మీరు భయపడాలి, ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలి. ఇంతే కాకుండా ఇదే లేవికాండములో 20వ అధ్యాయం 9వ వచనం, ఎవడైనా తల్లినైనను తండ్రినైనను దూషించును వానికి ఏం చేయాలంట, మరణ శిక్ష విధించాలంటే. మరణం అయిపోతే ఇంకేమంటారు కాక, అంటే ఎంత హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు చూడండి. తర్వాత పౌలు గారు కూడా రాస్తూ ఉంటారు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీకు మేలు కలగాల, కీడు కలగాల? మేలే, అందరికి మేలే కలగాల. అందుచేత మేలు కలగాలి అంటే మీ ఆత్మీయ తల్లిదండ్రులైన వారిని ఏం చేయాలి అంటే సన్మానించును అనే మాట పౌలు గారి నోట రాయబడుతూ ఉన్నది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. కాబట్టి కుడికే గాని ఎడమకే గాని తిరగక నీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్టు. ఏం చేయడానికి, తల్లిదండ్రులను గౌరవించడానికి, ఆయన చెప్పినవన్నీ చేయడానికి జాగ్రత్త పడవలేదు. అంతేకాకుండా 11వ అధ్యాయంలో 9వ వచనం, ద్వితీయోపదేశకాండం 11:9, యెహోవా వారికి వారి సంతానములను దయచేయుదునని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమును వారు ఏమవుతారంట, కనాను దేశంలో ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే ఆ దేశంలో చావడానికి ఆకలి దప్పులు అన్నీ ఉంటాయి కనుక అన్ని సమృద్ధిగా తీసుకుని ఏం చేస్తారు, ఇప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినమందు మనం ఈ విషయాలు చూస్తా ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవము తోడు, యోధా రాజని యెహోషాపాతు నేను గౌరవం చేయని ఎడల, అంటే రాజులను కూడా ఏం చేయాలా, గౌరవించాలి. నాయకులను గౌరవించాలి. రాజకీయ నాయకులను కూడా మనం ఏం చేయాలా, గౌరవించవలెను. దైవ సేవకుడు
నేను గౌరవిస్తాను, మీరు ఖచ్చితంగా గౌరవించండి అని వారు రాజకీయంగా అధికారులు మనకి కనుక వారిని ఏం చేయాలి? మనము గౌరవించాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. వాటి కాలమున మరియు నీ సంతానము విస్తారమగునని, మరియు నీ సంతానము విస్తారమగుననియు కుటుంబీకులు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరి అంటే మేత ఉంటుంది. వర్షాకాలంలో మేత ఎక్కువ బాగా, పచ్చిక అంటే గడ్డి. ఎండిపోయిన గడ్డి కూడా ఈ వర్షానికి ఏముంది? చిగురిస్తుంది. అంటే పచ్చిక ఫలభరితమైన మేత ఆహారం ఎలాగ వృద్ధి అవుతుందో నీ సంతానం కూడా అలాగనే వృద్ధి అవుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. 91వ కీర్తన 16వ వచనం. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, శరీర సంబంధమైన రాజకీయ పరమైన వారిని అక్కడ ఆపి, ఇక్కడ థర్డ్ ప్లేస్ లోనే ఎక్కువ హెచ్చరికలు ఉన్నాయి. ఇక్కడ థర్డ్ ప్లేస్ లోనే దీర్ఘాయువు చేత అతనిని ఆమెను ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ చూడమ్మా, దీర్ఘాయువు ఎక్కువ కాలం బతికిన సుఖలేదు అనుకోండి. ఏదో బతుకుతున్నాను సుఖలేదని ప్రాణానికి అనకండి. ఎలా ఉండాలన్నా బ్రతుకులప్పుడు సుఖ జీవనము. చాలా మంది బతుకుతారు కదా, ప్రాణానికి ఏముండదు. ఈ ప్రాణానికి సుఖం దుఃఖం లేదంటే సుఖం దుఃఖం లేదంటారు సింపుల్ గా. వాక్యం ఏం చెప్తా ఉంది? సుఖ జీవనము అంటే నీకు తెలియకుండానే దేవుడు నీవు చేస్తే ఖచ్చితంగా నీ జీవితము దీర్ఘాయువు కలిగి ఉంటావు. సుఖవంతమైన జీవితాన్ని ఇక్కడ చూస్తే చాలా సంగతులే రాయబడ్డాయి, కానీ సామెతలు 10:27 యెహోవా యందు భయభక్తులు కలుగుట దీర్ఘాయువుకు కారణం. 9:11 సామెతలు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగు. నా వలన నీకు అంటే ఎవరి వలన? దేవుని వలన. నువ్వు ఏ కార్యాలైతే దేవుడు చెప్పినట్టు చేస్తావో అప్పుడు మాత్రమే దీర్ఘాయువు అనేది నీకు కలుగుతుంది. చివరిగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 22వ వచనం. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కావలకుండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్కు వృక్షాయుష్యంగా ఎగును. చాలు. నా జనుల యొక్క ఆయుష్ చాలా కాలం, 100 సంవత్సరాల కాలంలో వారు ఏ ఇల్లు కట్టుకుంటారో ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు. వారి పిల్ల తరాల వరకు వాళ్ళే ఉంటారు. వీరెవరు వచ్చే ఇంట్లో ఆ ఏదో స్వాధీనం చేసుకోరు. ఏం చేస్తారంటే వాళ్ళు తల్లిదండ్రులైన వారిని గౌరవించారు. మాటలకండి మన వినికిడిలో భద్రపరచును గాక. 4 ఆజ్ఞల గురించి కొంతగా మనము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు కలిగిన తండ్రి, ఈ 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు అత్యంత క్లుప్తంగానే ఈ దినమందు జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు మా యొక్క హృదయంలో మీరే భద్రత చేసి మహిమము యేసు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.